Yeah, good evening all of you. Video of Chema. Yeah, good evening all of Good you. evening, sir. Very Good good evening, evening, Good sir. sir. evening, sir. Yeah. So last two classes, no any doubts? Please confirm. Anyone? Last classes లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? క్లియరా? Yeah. Yes, sir. Sir, చెప్పండి. సార్ కంపెనీ క్రియేట్ చేయకుండా డైరెక్ట్ లెడ్జర్ చేయొచ్చా సార్? ఎలా చేస్తారు అట్లా? ఎలా చేస్తారు? ఎనీవన్? ఫలానా కంపెనీ అనేది లేకపోతే ఎక్కడ చేస్తారు అసలు? తెలియదు కదా? ఓకే. Yes, sir. నెక్స్ట్ అండి ఇన్వెంటరీ మ్యూట్ లో పెట్టుకోండి. ఎవరన్నా ట్రావెలింగ్ లో ఉంటే మ్యూట్ లో పెట్టుకోండి. యా. సో లాస్ట్ క్లాసెస్ లో మనము సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లం డిస్కస్ చేసాము. సో టుడే క్లాస్ లో మనం ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతున్నాం. ఇన్వెంటరీ అంటే ఏంటి? బయింగ్ అండ్ సెల్లింగ్. ఇక్కడ ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది. మీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో, లైక్ మీ నేచర్ ఆఫ్ బిజినెస్ అంటే ఏమని చెప్పొచ్చు అంటే మొబైల్ షాప్ అయినా, ఫర్నిచర్ షాప్ అయినా, బట్టల షాప్ అయినా, ఓకే, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ అయినా ఏవైనా కావచ్చు. మీరు కొని అమ్మడాన్ని ఇన్వెంటరీ అంటారు. సో మీరేమో హైదరాబాద్కి వెళ్తారు. మీది మొబైల్ షాప్ అనుకోండి. ఒక 50 టైప్స్ ఆఫ్ మొబైల్స్ ని పర్చేజ్ చేస్తారు. ఒక్కొక్క మొబైల్ 10,000. మీరు లోకల్ గా వచ్చి ఆ మొబైల్ ని 20,000కి అమ్ముకుంటారు. ఆ మొబైల్ ని 20,000కి అనేది అమ్ముకుంటారు. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనకి ఎంత ప్రాఫిట్, ఎంత పర్చేజ్ చేస్తున్నాం, ఎంత సేల్ చేస్తున్నాం, మన దగ్గర క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది అనేది మనం చెక్ చేయాలి. ఇదే ఇన్వెంటరీ అంటాం. అదే సర్వీస్లో అయితే ప్రాఫిట్ తక్కువగా ఉంటుంది. ఓకేనా? సో ఇన్వెంటరీలో ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్ టైప్ ఆఫ్ ఐటమ్ పర్చేజ్ చేస్తావు, ఒక 10,000కి పర్చేజ్ చేసి 20,000కి సేల్ చేస్తున్నావు అంటే 10,000 నీకు ప్రాఫిట్ వస్తుంది. అదే ఆ మొబైల్ చెడిపోయింది అనుకోండి, ఒక సర్వీస్ సెంటర్ వెళ్తాం, ఒక 500 1000 వస్తుంది. అది లిమిట్ ప్రాఫిట్. ఓకే, ఇక్కడ చూడండి, ఈ రోజు నుంచి చెప్పబోయే దాంట్లో మనకి పర్చేజ్ చేసినప్పుడు కానీ సేల్ చేసినప్పుడు కానీ ఫార్మాట్ మారిపోతుంది. డెబిట్ క్రెడిట్ రాదు, ఫార్మాట్ మారిపోతుంది. ఓకే, ఎలానో చూడండి. మీరు కంపెనీ క్రియేషన్, లెక్చర్ క్రియేషన్ కామన్. ఇక్కడ ఎక్స్ట్రాగా ఏమొస్తాయి చూడండి. మొబైల్స్ అన్నాం, ఎయిర్ డ్రాప్స్ అన్నాం, పెన్ డ్రైవ్స్ అన్నాం. వాటిని స్టాక్ గ్రూప్స్ అంటారు. క్వాంటిటీలో నెంబర్స్ ఉన్నాయి. ఇంకా మనకి డజన్స్ ఉంటాయి, ప్యాకెట్స్ ఉంటాయి, పీసెస్ ఉంటాయి. ఓకే, తర్వాత మనకి కేసెస్ ఉంటాయి, కిలోగ్రామ్స్ ఉంటాయి. ఇలా మీ నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి ఆ క్వాంటిటీ యూనిట్స్ అనేది మారుతాయి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బనానాస్ ని ఎలా డిఫైన్ చేస్తారమ్మా? బనానాస్ ని ఎలా ఎలా డిఫైన్ చేస్తారు? నెంబర్స్ లోనా, Dozen. కేజెస్ లోనా, డజన్స్ లోనా? Dozen. డజన్స్ లో డిఫైన్ చేస్తారు. యాపిల్స్ ని Cages. కేజెస్ ని, మొబైల్స్ ని Numbers. నెంబర్స్ ని, షర్ట్స్ ని Sorry. షర్ట్స్ ని ఎలా ఎలా కొలుస్తారు? ఎలా అమ్మా? షర్ట్స్ ని ఏ విధంగా కొలుస్తారమ్మా? ప్యాకెట్సా, పీసెసా, నెంబర్సా? ఓకే, ఒక్కొక్క టర్మినాలజీ క్వాంటిటీలో ఒకలా ఉంటుంది. ఐటమ్స్ ఏమున్నాయి దీంట్లో? వివో, నోకియా, ఓపో, ఇవి ఐటమ్స్ అంటారు. ఓకే, చూడండి ఎలా చేయాలో. టాలీ ఓపెన్ చేస్తున్నాను, న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. ఆర్కే మొబైల్ స్టోర్, Mobile store. ఫిబ్రవరి 10, ఆంధ్రప్రదేశ్. చూడండి మా, ఎంటర్ 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 ఇవ్వకుండా కంట్రోల్ ఏ ఫర్ యాపిల్, Control A. Yes, sir. సేవ్ అయిపోయిందా? ఓకే, మీరు నిన్నటి వరకు అండి మెయింటైన్ అకౌంట్స్ వరకు మాత్రమే ఎస్ పెట్టారు. ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ అవసరమైనప్పుడు ఎస్ పెట్టుకున్నారు. ఈ రోజు ఇన్వెంటరీలోకి వస్తున్నాం కదా, ఇప్పటి నుంచి Yes, sir. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ కూడా ఎస్ పెట్టాలి కంపల్సరీ ఈ రోజు నుంచి మా. ఇంకా రిమైనింగ్ నో పెట్టండి. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్.
ఓకే. సో తర్వాత క్రియేట్ లోకి వెళ్ళండి. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ ఎంపీస్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. అవి ఆటోమేటిక్. ఓకే. ఇప్పుడు క్రియేట్ లోకి వెళ్తున్నా. క్రియేట్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి. ఇంతకు ముందు మీకు అకౌంటింగ్ మాస్టర్స్ మాత్రం ఉండేటివి. ఇప్పుడు ఏమొచ్చాయమ్మా? ఇన్వెంటరీ మాస్టర్స్. ఇన్వెంటరీ మాస్టర్. యా, ఇప్పుడు ఇవి కనిపించకూడదు అనుకుంటే ఎస్కేప్ ఇచ్చేసి F11 వెళ్ళండి. F11 F11 వెళ్తే ఇక్కడ ఏమున్నాయమ్మా? నెంబర్స్. నో ఇచ్చేస్తా. మెయింటైన్ ఇన్వెంటరీ. అవి రెండు నో ఇచ్చేస్తే మీరు చూడండి కనబడతాయి లేదో? ఉన్నాయి అక్కడ లోపల? లేవు చూడండి. నో సార్. ఓకే, లేవు కదా. సరే. సో అదే మళ్ళీ F11 కి వెళ్ళి ఆప్షన్స్ వేసి పెట్టామనుకో, ఆ ఆప్షన్స్ మళ్ళీ బయటకు వస్తాయి. యాక్సెప్టర్ వచ్చాయా? ఫస్ట్ లెడ్జర్ లోకి వెళ్దాం. లెడ్జర్స్ లో మనకి ఏమున్నాయమ్మా చెప్పండి? లెడ్జర్స్ ఏమి ఉన్నాయి? ఫస్ట్ ఏముంది? క్యాపిటల్. చూడండి అండర్ కి క్యాపిటల్ ఉంది కదా. ఎంటర్ ఇవ్వకుండా కంట్రోల్ ఏ ఫర్ యాపిల్ సేవ్. SBI బ్యాంక్ అకౌంట్స్. సో నేమ్ అండర్ తీసుకోండి, ఇంకా రిమైనింగ్ అవసరం లేదు. కంట్రోల్ ఏ. పర్చేజ్ అకౌంట్స్ కంట్రోల్ ఏ. వాళ్ళు మొబైల్ స్టోర్ తండ్రి క్రియేటర్స్ కంట్రోల్ ఏ. తర్వాత సేల్స్ అకౌంట్స్ కంట్రోల్ ఏ. ఇవన్నీ మీకు తెలిసినట్వే. కమాల్ మొబైల్ తండ్రి డెప్టర్స్ కంట్రోల్ ఏ. టాలీ సాఫ్ట్వేర్ ఫిక్స్డ్ అసెట్స్ కంట్రోల్ ఏ. ఇన్ఫోటెక్ సొల్యూషన్స్ క్రియేటర్స్ కంట్రోల్ ఏ. తర్వాత రెంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కంట్రోల్ ఏ. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ స్టార్ గ్రూప్స్ ఉన్నా లేకపోయినా, కేటగిరీస్ ఉన్నా లేకపోయినా, ఇవి రెండు మాత్రం చాలా ఇంపార్టెంట్. ఓకే. ఫస్ట్ యూనిట్స్ వైపు వెళ్తున్నాం. క్వాంటిటీలు ఏమున్నాయి? ఓన్లీ నెంబర్స్ మాత్రం ఉన్నాయి. ఫుల్ నేమ్ ఇవ్వాలి. ఇంకా మీకు నెక్స్ట్ ప్రాబ్లం లో బిఎక్స్ అంటే బాక్సెస్, పిసి అంటే పీసెస్, పీకే అంటే ప్యాకెట్స్, తర్వాత కేజీ అంటే కిలోగ్రామ్స్, టీజెడ్ అంటే డజన్స్. ఇలా మీకు ఫర్దర్ ప్రాబ్లం లో వస్తాయి. మీరు ఇలాగే చేసుకోవాలి. బట్ ఈ ప్రాబ్లం లో ఒకటే ఉంది, మీకు నెక్స్ట్ ప్రాబ్లం లో వస్తాయి ఇవి. కాబట్టి ఇక్కడ చూపించాను. ఎస్కేప్. తర్వాత స్టాక్ గ్రూప్ లోకి వెళ్ళండి. స్టాక్ గ్రూప్ లో ఏమేమి ఉన్నాయి? మొబైల్స్, ఎయిర్ డ్రాప్స్, తర్వాత పెన్ డ్రైవ్స్. ఎస్కేప్. తర్వాత కేటగిరీస్ లేవమ్మా దీంట్లో. ఇప్పుడు స్టాక్ ఐటమ్ లోకి వెళ్ళాం. ఫస్ట్ ఐటమ్ ఏముందమ్మా? వివో. మీరు చేసిన అండర్ గ్రూప్స్ మీకు వచ్చినాయా? ఇవి మొబైల్స్ లో తీసుకో. యూనిట్స్ ఏమున్నాయమ్మా? నెంబర్స్. ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ ఏముంది? నోకియా. మొబైల్స్, నెంబర్స్. నెక్స్ట్ ఓపో. మొబైల్స్, నెంబర్స్. నెక్స్ట్ బోర్డ్ అంటే ఏదన్నా తీసుకున్నామా గ్రూప్? ఎయిర్ డోర్స్. యూనిట్స్ ఏమున్నాయి? నెంబర్స్. JBL, నాయిస్. తర్వాత HP పెన్ డ్రైవ్స్, శాండిస్క్, సామ్సంగ్. ఇలాగా మీ దగ్గర 1000 ఐటమ్స్ ఉన్నామా, ఇలాగే చేసుకోవాలి. ఓకే. సో వీటిని ఐటమ్ క్రియేషన్, స్టాక్ గ్రూప్ క్రియేషన్, యూనిట్స్ క్రియేషన్ అంటాం. ఓకే. ఎస్కేప్. తర్వాత
యూనిట్ అయిపోయింది కదా. ఎస్కేప్ Yes, sir. I think. ఎస్కేప్ ఓచర్ దగ్గర అంటారు. సో ఫస్ట్ వన్ ఏంటమ్మా రిసిప్ట్ Yeah. క్యాపిటల్. ఓకే అమౌంట్ ఎంతమ్మా 15 lakhs. 15 lakhs. నెక్స్ట్ ఏముంది Bank. F4. ఇక్కడ Bank. కాంట్రా అమౌంట్ ఎంత 5 lakhs. 5 lakhs. కంట్రోల్ ఏ అంటే సేవ్. Save. నెక్స్ట్ పర్చేజ్. పర్చేజ్ అంటే ఎవరు ఇక్కడ చూడండి పర్చేజ్ మారిందమ్మా ఫార్మాట్ చూసారా. Yes, sir. ఇంతకు ముందు Yes, sir. డెబిట్ క్రెడిట్ వచ్చింది. ఇప్పుడు ఏమైంది మీకు సేల్స్ పర్చేజ్ చూడండి ఫార్మాట్ మారింది. క్వాంటిటీ రేటు అమౌంట్ నేమ్ ఆఫ్ ఐటమ్ పర్చేజ్ లెజర్ 40 ఇవన్నీ వచ్చినాయి. ఇన్వెంటరీ అంటే ఇలా ఫార్మాట్ మారుతుంది. ఎంటర్ ఇవ్వండి మీరు చేసిన లెజర్ ఇవి వచ్చేస్తాయి. బాల్ మొబైల్స్ ఎంటర్ 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 చేయండి. పర్చేజ్. ఓకే ఫస్ట్ ఐటమ్ ఏముంది వివో. ఐటమ్స్ అన్నిటికి వచ్చినాయా చూడండి. ఫస్ట్ వివో క్వాంటిటీ క్వాంటిటీ ఏమున్నాయిడా ఎన్నున్నాయి 6.0 లైక్ 50. రేట్ ఎంత 15,000. 15,000. ఒక్కొక్కటి 15,000 మా ఒక్కొక్కటి 15,000 అంటే 7,50,000. ఎంటర్ ఇవ్వండి. నెక్స్ట్ ఓకే Okay. 50 20,000. ఓపో 10 lakh. 25,000. నెక్స్ట్ బోర్డ్ 15,000. నెక్స్ట్ JBL 40 40. 500. 500. తర్వాత నాయిస్ No. Nice. 50. 1,000. 1000. HP. A60. SanDisk 70s. 600. సో తర్వాత సామ్సంగ్ 800. 800. సో టోటల్ గా 36,56,000 కి 36,56,000 కి మనం పర్చేజ్ చేయడం జరిగింది. ఓకేనా. ఇక్కడ క్వాంటిటీలో కానీ అమౌంట్ లో కానీ ఎక్కడైనా మిస్టేక్స్ వేశారనేది కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే వాల్యూస్ డిఫరెన్స్ వస్తాయి. పర్చేజ్ చేశారు వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్ లో సేల్స్ చేయాలి. సేల్స్ వైపు వెళ్ళండి. ఎక్కడ కమాల్ మొబైల్స్ సో వివో 30 రేట్ వచ్చేసి 20,000. నెక్స్ట్ నోకియా 25,000. తర్వాత శాండిస్క్ 41,000. సో తర్వాత బోట్ 32,000. సో తర్వాత JBL 20,000. నైస్ 25,400. టోటల్ గా 12,50,000కి సేల్ చేసాం. సో తర్వాత సాఫ్ట్వేర్ అప్పుగా పర్చేజ్ చేసాం అంటే జర్నల్ లో తీసుకోవాలి. Journal. 22,000. బిఫోర్ ట్యాక్స్ సొల్యూషన్ Solution. క్యాష్ పేడ్ టు క్రెడిటర్ అంటే పేమెంట్ తీసుకోవాలి. ఎవరు వస్తారమ్మా బాలునా కమాలా. Balu. Balu, Very sir. సో 36 lakhs మనం ఇవ్వాలి కానీ ఎంత ఇస్తున్నాం ఇక్కడ 2 lakhs ఇస్తుంది 2 lakhs. క్యాష్. తర్వాత రిసీవ్డ్ 1 lakh. తర్వాత రెంట్ Payment. ఇలాంటి ఈ విధంగా మనం డేటా మెయింటైన్ చేయాలి. ఓకే తర్వాత ఎస్కేప్ ఇవ్వండి. డేబుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ చూడొచ్చు. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఆన్సర్ ఎంత 2,70,000 రావాలి కానీ మనకు నెట్ లాస్ వచ్చింది. నెట్ లాస్ వచ్చిందంటే
ఎక్కడ మనం పర్చేజ్ లోనో సేల్స్ లోనో అమౌంట్ తక్కువ వేసుకుంటాం. చెక్ చేద్దాం దీన్ని. ఎంటర్ ఎంటర్ ఎంటర్. ఎక్కడ తక్కువ పోయింది? 15,000. నోకియా 50, 20,000. ఓపో 50, 25,000. తర్వాత బోట్ 30, 1,500. చూడండి ఇక్కడ 1,500 అయితే మనం ఎంత వేసాము? 15,000 వేసాం. ఇక్కడ మార్చుకోవాలి. 1000 సార్. తర్వాత 500, 1,000, 500, 600, 800. ఓకే, సేవ్ చేయండి. కంట్రోల్ ఏ ఫర్ యాప్ సేవ్. వచ్చిందా ఇప్పుడు? 2,70,000. ఎస్కేప్. తర్వాత స్టాక్ సమ్మరీ. ఆల్ట్ F1 ఎక్స్పాండర్. తర్వాత F12 కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్ వర్సెస్, సో గూడ్స్ అవుట్ వర్సెస్. రిమైనింగ్ నో బిటైడ్. సో ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. చూడండి, JBL 40 పర్చేజ్ చేశారు, 20 సేల్ చేశారు, 20 ఉన్నాయి. 50 పర్చేజ్ చేశారు, 25 సేల్ చేశారు, 25 ఉన్నాయి. 50 పర్చేజ్ చేశారు, 20 సేల్ చేశారు, 30 ఉన్నాయి. 50 పర్చేజ్ చేశారు, ఏమి సేల్ చేయలేదు, 50 అలాగే ఉన్నాయి. టోటల్ ఇన్వర్స్ వచ్చేసి 32,51,000. సేల్స్ వచ్చేసి 12,50,000. క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చేసి 22,97,000. డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అన్ని ఒకే చోట కనబడతాయి. ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లైబిలిటీస్ అండ్ మొత్తం ఇన్వెంటరీ డీటెయిల్స్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. ఈ విధంగా మనము ఇన్వెంటరీ మెయింటైన్ చేయాలి. ఈ ప్రాబ్లం ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం మీరే చేయాలి టాస్క్. నెక్స్ట్ ప్రాబ్లం లో మెడిసిన్స్, జనరల్ ఐటమ్స్, స్టాక్ గ్రూప్స్, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, సిరప్స్, ఇవి కేటగిరీస్. సోప్స్, టూత్ పేస్ట్, షాంపూస్. నిమ్స్లైడ్, ఓవరాన్, డిప్లోమాల్, జూపర్, ఇవి ఐటమ్స్. క్వాంటిటీలో చూడండి, BX అంటే బాక్సెస్, BT అంటే బాటిల్స్, PK అంటే ప్యాకెట్స్, PC అంటే పీసెస్. అలా చేయాలి. ఓకే, ఇప్పుడు చూపిస్తాం. గ్రూప్ లోకి వెళ్తున్నా. మెడిసిన్స్ ఈ ప్రాబ్లం చూపిస్తాను, మీరు కొత్తగా కంప్లీట్ చేయండి. నేను దీంట్లో జస్ట్ చూపిస్తున్నాను. రెండు స్టాక్ గ్రూప్స్. స్టాక్ కేటగిరీస్ ఏమున్నాయి? పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, సిరప్స్, తర్వాత సోప్స్, టూత్పేస్ట్, షాంపూస్, తర్వాత స్టాక్ ఐటమ్. ఏముంది ఫస్ట్ యూనిట్స్ లైక్. మీరు చేయండి, యూనిట్స్ లైక్ వెళ్ళి. నాకు ఆల్రెడీ చేశాను కదా, అందుకు వచ్చానండి. ఇక్కడ మెడిసిన్స్, ఈ అండర్ బి యూనిట్స్ మధ్యలో కేటగిరీస్ రావాలి. అప్పుడు ఏం చేయాలి? F12 వెళ్ళండి. F12 వెళ్ళి ఇక్కడ చూడండి, యూజ్ స్టాక్ కేటగిరీ ఫర్ స్టాక్ ఐటమ్స్. ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. ఓకే, సేవ్ చేయండి. ఇప్పుడు వచ్చిన మధ్యలో కేటగిరీ ఏం తీసుకోవాలి? పెయిన్ కిల్లర్స్. యూనిట్స్ ఏం తీసుకోవాలి? బాక్సెస్. ఓవరాల్ మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్, బాక్సెస్. అలా మిగతాడు కూడా చేయండి. నెక్స్ట్ అమాక్సిలర్, మెడిసిన్స్, యాంటీబయాటిక్స్, బాక్సెస్. అలా నెక్స్ట్ జింటస్. మీరు అన్ని చేయండి, నేను జస్ట్ చూపిస్తున్నాను. మెడిసిన్స్, సిరప్స్, బాటిల్స్ నేను చేయలేదు, ఆన్ ద స్పాట్ క్రియేట్. BT బాటిల్స్. నెక్స్ట్ పియర్స్,
జనరల్ ఐటమ్స్, హోప్స్, బాక్సెస్. ఇలా తీసుకో. ఓకే, నెక్స్ట్ సిబాకా. సిబాకాలో వచ్చేసి జనరల్ ఐటమ్స్, కేటగిరీ వచ్చేసి టూత్ పేస్ట్. టూత్ పేస్ట్, సో ప్యాకెట్స్. ఇలా ఈ 20 ఐటమ్స్ ఎవరి దగ్గర పర్చేజ్ చేశారు? సన్ ట్రేడర్స్ దగ్గర. ఒకే పర్సన్ కింద 20 ఐటమ్స్ ఇవ్వాలా. ఓకేనా? ఓకేనా? మొత్తం ఆ 20 ఐటమ్స్ ఇక్కడ ఇవ్వాలా. ఇక్కడ ఇచ్చి సేవ్ చేయాలి. ఆ ఐటమ్స్ ని మీరు సేల్ చేస్తారు. ఎక్స్పెన్సెస్ ఏమున్నాయమ్మా? ఎక్స్పెన్సెస్ చూడండి. ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ ఆన్ ద స్పాట్ చేస్తున్నాను. ఆన్ ద స్పాట్ క్రియేట్ చేయాలంటే ఆల్ట్ సి. ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఏ, సేవ్ 20,000. మళ్ళీ డెబిట్ చేయండి, ఆల్ట్ సి. నెక్స్ట్ ఏముంది? ఆల్రెడీ రెంట్ ఉంది కదా, రెంట్ 25,000. మళ్ళీ డెబిట్ చేయండి, ఆల్ట్ సి. ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 10,000, ఆల్ట్ సి. మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్, సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 35,000. మళ్ళీ డెబిట్ చేయండి, ఆల్ట్ సి. ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఆల్ట్ సి. ఫైర్ ఇన్సూరెన్స్, ఫైర్ ఇన్సూరెన్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. క్యాష్. ఓకే, ఇలా సేమ్ ఇది కూడా సేమ్ అలాగే చేసి బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్, స్టాక్ సమ్మరీ, డాష్ బోర్డ్, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ చూడాలి. ఓకేనా? క్లియర్ మా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? కీర్తి, నరసింహ, నీరజ, వెంకటేశ్వర గారు, రెడ్డి, శేఖర్, అరుణ, సావిత్రి, ఎనీ డౌట్స్? నో సార్. No, sir. లాస్ట్ క్లాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? లాస్ట్ క్లాసెస్, లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్ లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. నో సార్. క్లియరా? యా, ఓకే గైస్. సో నిన్న చెప్పిందని చేశారా? లైక్ ఎక్సెల్ డేటా ఎక్స్పోర్ట్ చేసేది, తర్వాత బిల్ వైజ్ అన్ని చేశారా? ఎస్ సార్. ఓకే, గుడ్. సో నిన్నటి క్లాసెస్ వరకు మనము లైక్ సర్వీస్ ఓరియంటెడ్ కంప్లీట్ చేసాం. టుడే క్లాస్ లో ఇన్వెంటరీలోకి ఎంటర్ అయినా. ఇంకా సర్వీసెస్ మాక్సిమం తక్కువ ఉంటాయి, అన్ని కూడా ఇన్వెంటరీకి సంబంధించే ఉంటాయి. ఓకే, ఐటమ్స్ కొనడం, ఐటమ్స్ అమ్మడం, క్లోజింగ్ బ్యాలెన్స్ చెక్ చేయడం, స్టాక్ గ్రూప్స్ ఎలా చేయాలి, స్టాక్ కేటగిరీస్ ఎలా చేయాలి, స్టాక్ ఐటమ్స్ ఎలా చేయాలి, స్టాక్ ఐటమ్స్ ఎలా, అవన్నీ ఎలా చేయాలనేది క్లియర్ గా మనం టుడే డిస్కషన్ చేయడం జరిగింది. ఓకేనా? క్లియర్ మా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు మా. ఎనీవన్? లాస్ట్ క్లాసెస్ లో కానీ టుడే క్లాస్ లో కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్టెప్ బై స్టెప్ అడగచ్చు. యా, సో లైక్ గ్రూప్ లో మల్టీ కరెన్సీ. మల్టీ కరెన్సీ అంటే ఏంటి? ఎందుకు ఈ మల్టీ కరెన్సీ మనం యూజ్ చేస్తాం అంటే, ఇప్పుడు మన బిజినెస్ డొమెస్టిక్ ఇండియాలో ఉంది. మనం ఓన్లీ ఇండియా వాళ్ళతోనే బిజినెస్ చేస్తామమ్మా, వేరే కంట్రీస్ తో బిజినెస్ చేయమా? కువైట్, దుబాయ్, ఆస్ట్రేలియా, అమెరికా, ఇంగ్లాండ్, రష్యా వాళ్ళతో బిజినెస్ చేయమా? చెప్పండి. 100% మీరు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కానీ చేసినట్లయితే 100% మీరు వేరే కంట్రీస్ తో బిజినెస్ లు చేస్తారు. చేసినప్పుడు మీరు వాళ్ళ వాళ్ళ ఇండియా కరెన్సీలో అమౌంట్ ఇస్తారా? మీరు మార్చుకొని మీరు అమౌంట్ అనేది వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా? సో అలాంటి సిచ్యువేషన్స్ లో పర్చేజ్ చేసేటప్పుడు కానీ సేల్ చేసేటప్పుడు కానీ మనం సింబల్స్, ఆస్ట్రేలియా డాలర్ 54.90 పైసా, కువైట్ దినార్ 267.59 పైసా, దుబాయ్ 22.31 పైసా.
కరెన్సీస్ క్రియేట్ చేసుకోవాలి, సింబల్స్ వాటికి రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇవ్వాలి, తర్వాత పర్చేజ్ చేసేటప్పుడు కానీ సేల్ చేసేటప్పుడు కానీ ఆ డాలర్స్ సింబల్స్ ఇచ్చి అమౌంట్ ఎంటర్ చేయాలి. ఎలా అనేది ఇప్పుడు ఈ ప్రాబ్లంలో చూద్దాం. సో కంట్రోల్ ఏ, మెయింటైన్ అకౌంట్స్, బిల్ వైజ్ నో, ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి, రిమైనింగ్ నో. ఇవన్నీ మీకు తెలుసు ఆల్రెడీ. క్రియేట్ లెగ్ వెళ్ళండి, లెడ్జర్ లెగ్ వెళ్ళండి. లెడ్జర్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి. ఫస్ట్ క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. పర్చేజ్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. ఆస్ట్రేలియా కంప్యూటర్ నీడ్స్, కంట్రీ క్రియేటర్స్. ఇప్పుడు ఇక్కడ కంట్రీ ఆస్ట్రేలియా తీసుకోవాలి, బట్ అక్కడ ఏం డిస్ట్రిక్ట్లు ఉన్నాయో స్టేట్లు ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి ప్రస్తుతానికి ఇండియా తీసుకుంటున్నాం. బట్ రియల్ టైంలో అక్కడ స్టేట్లు అవన్నీ మెన్షన్ చేస్తారు మీకు ఇన్వాయిస్ లో. తర్వాత సేల్స్ అకౌంట్, తర్వాత కువైట్ కంప్యూటర్ కంట్రీ డెప్టార్స్. ఇక్కడ స్టేట్ కంట్రీ వచ్చేసి మీరు కువైట్ తీసుకోవాలి, అక్కడ ఏం స్టేట్ ఉన్నా మనకు తెలియదు కాబట్టి ప్రస్తుతానికి ఇండియా తీసుకోవాలి. కంప్యూటర్ షాప్, ఇది కూడా సన్రీ డెప్టార్స్. తర్వాత ఇంకా ఏమున్నాయి, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, తర్వాత బ్యాంక్, ఇండైరెక్ట్ ట్యాక్స్. ఈ విధంగా లెడ్జెస్ అన్ని చేసుకోవాలి. ఇప్పుడు కరెన్సీ చూసారా, ఈ కరెన్సీ సింబల్స్ క్రియేషన్ చేసిన తర్వాత ఈ రెండింటికి మధ్యలో రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. డాలర్, టిఎన్, దినార్, తర్వాత డిహెచ్ఎస్, dirhams. వచ్చిందా? రేట్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ముందు లేదు, క్రియేట్ చేసిన తర్వాత వస్తుంది. డాలర్కి ఇండియా అమౌంట్ ఎంత, 54.90 పైసలు. డిహెచ్ఎస్ ఎంత, 22.31 పైసలు. సో 267.59 పైసలు. ఇవి కరెక్ట్ గా ఇవ్వాలి. మీరు పైది కిందిది పైది ఇచ్చారంటే ఆన్సర్ కరెక్ట్ గా రాదు. యూనిట్స్ ఏమున్నాయమ్మా, ఒకే ఐటమ్ ఉంది, ఎన్ఓఎస్ నంబర్స్. ఐటమ్స్ చేయడం ఇవన్నీ మీకు తెలుసు, కొత్తగా ఏముండదు. ఏదో జస్ట్ 1 or 2 ఫీచర్స్ మనకి డిఫరెన్స్ వచ్చినప్పుడు మారుతాయి ఇంతే. ఇప్పుడు ఎస్కేప్ వోచర్స్. సో ఫస్ట్ రిసిప్ట్. మీరు డేట్లు మార్చుకుంటారంటే మార్చుకోండి, ప్రాబ్లం లేదు. 1/4 ఇయర్ అవసరం లేదు. క్యాపిటల్ ఎంత అండి, 75 lakhs. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్, సేవ్. నెక్స్ట్ క్యాష్ విత్డ్రా 24 కాంట్రా 5 lakhs. తర్వాత పర్చేస్ 24 ఆస్ట్రేలియా, కంట్రోల్ ఏ ఎంటర్. హెచ్పి ల్యాబ్. సో క్వాంటిటీ ఏమిటండి, 80. రేట్ ఏమి ఇవ్వాలి, $600. డాలర్ ఇవ్వాలి, మా సింబల్ ఇవ్వాలి కంపల్సరీగా పెట్టుకోండి. 48,000 చూడండి. రేట్ ఇన్ ఫారెక్స్ $600 కి $1 కి 54.90 పైసా తీసుకుంటే 32,940 అవుతుంది ఇండియా అమౌంట్. అదే ఇదే 48,000 కి మళ్ళీ 54.90తో కింద మనం ఇంటూ చేస్తే 26,35,200 అవుతుంది. సేల్స్ F8 15 Kuwait control
30 30. billion 267.59. 59. తర్వాత దుబాయ్ 40. 40 EHS 125G అప్పుగా పర్చేజ్ చేశారు, అప్పుగా సేవ్ చేశారు, తర్వాత పేమెంట్ చేస్తారు. సో 26 26. $25,000 25,000. కంట్రోల్ ఏ. తర్వాత రిసిప్ట్ డేట్ 17. 17 Kuwait Computer World. 4,000. సో తర్వాత 127 HS పేమెంట్ 180 First aid. ఇలా ఎంటర్ చేయాలి. ఎస్కేప్ టేబుల్కి వెళ్ళి ఆల్ట్ F2 ఇచ్చేసారంటే డేట్లు తీసేశారంటే అన్ని ఎంట్రీస్ మీకు కనబడతాయి. ఎస్కేప్ ఆప్షన్ లా చూడండి. ఆల్ట్ F1 ఎక్స్పాండ్. ఇక్కడ 9,13,832 830. ఆల్ట్ సి ఇచ్చి ఇక్కడ మన అమౌంట్ కి ఇతర దేశాల అమౌంట్ కి డిఫరెన్స్ కూడా చూడొచ్చు. $59,000 అయితే ఇండియా అమౌంట్ 32,63,000. EHS అయితే 3 దేశాల అమౌంట్. మళ్ళీ ఆల్ట్ సి ఇవ్వండి, 4 దేశాల అమౌంట్. ఇలా మన ఇండియా అమౌంట్ కి ఇతర దేశాల అమౌంట్ కి డిఫరెన్స్ గమనించవచ్చు. దీన్నే మల్టీ కరెన్సీ అంటారు. మల్టీ కరెన్సీ. స్టాక్ సమ్మరీ F12 కాన్ఫిగర్ సో గూడ్స్ ఇన్వర్సెస్ సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్బోర్డ్ డెమో రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రాక్ట్ రిజిస్టర్. ఓకే, దీన్నే మల్టీ కరెన్సీ అంటారు. డొమెస్టిక్ కంట్రీస్ తో కాకుండా ఇంటర్నేషనల్ ఎంట్రీస్ తో మన బిజినెస్ ట్రాన్సాక్షన్ చేసినట్లయితే మనం ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసాం. ఓకేనా? క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఎనీవన్? క్లియర్ అమ్మా? Yes, sir. గైస్, రిమైనింగ్ పర్సన్స్ గైస్, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? ప్లీజ్ కన్ఫర్మ్. No, sir. సో గైస్, ఇప్పుడు క్లాస్ మనకి 30 minutes పట్టొచ్చుమా, బట్ ఇవే వీడియోస్ మీరు చేయాలంటే 3-4 గంటలు పడతాయి. తెలుసా? పడుతుంది కదా మీరు చేసేటప్పుడు అండి? Yes, sir. యా. సో ఎందుకు నేను కంటెంట్ ఎక్కువ చెప్పట్లేదంటే, సో స్టార్టింగ్ లోనే ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ చెప్పానంటే మీకు టైం సరిపోదు. ఇప్పుడు 2 Confused. ప్రాబ్లమ్స్ చెప్పాను, ఇంకో ప్రాబ్లం చెప్పాను అనుకోండి, టైం ఉంది కదా. మీరు ఒకటే రోజు 3 ప్రాబ్లమ్స్ చేయాలంటే మార్నింగ్ కూర్చొని ఈవినింగ్ కారా మీరు చేయలేరు. ఓకేనా? సో Yes. మాక్సిమం స్టార్టింగ్ లో మనం 1 or 2 ప్రాబ్లమ్స్ చెప్తే మీకు టైం ఉంటుంది ప్రాక్టీస్ చేయడానికి. అది ఓకేనా? అందుకోసమే చిన్నగా మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం. మీరు ఒకటేసారి 3-4 ప్రాబ్లమ్స్ చెప్పారంటే మీకు 2 days కూడా టైం సరిపోదు. ఇప్పుడు నాకు ఇక్కడ 1/2 hour పట్టింది, కానీ మీరు చేసేయడానికి 3-4 గంటలు పడుతుంది. పడుతుందా లేదా? Yes, sir. 20 minutes. 100% పడుతుంది. ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాలి,
నిదానంగా ట్రాన్సాక్షన్ చేయాలి, తప్పులు పోకుండా చేయాలి, తప్పులు పోతే మళ్ళీ మళ్ళీ కరెక్షన్ చేసుకోవాలి. ఇవన్నీ ఉంటాయమ్మా. లెర్నింగ్ ఇదే కాదు. మీరు నేను కూడా ఏ కోర్స్ నేర్చుకున్నా కంపల్సరీగా 2-3 గంటలు పడుతుంది. ఏ సబ్జెక్ట్ కైనా కొత్తది నేర్చుకుంటాం అంటే ఇమీడియట్ గా రాదు. ఓకేనా? సో అవి చేసేయండి. ఫ్రమ్ టుమారో ఫైనల్ ఒక ప్రాబ్లం ఉంది, అది అయిపోతుంది. తర్వాత జిఎస్టీకి ఎంటర్ అవుతాం. ఓకేనా? సో డన్. డన్ మీన్స్ థ్యాంక్ యూ సార్. యా, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. హలో, గుడ్ ఈవినింగ్ అండి. హలో, మా వాయిస్ వినపడుతుందా? ఎస్ సార్. యా. సో లాస్ట్ క్లాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం ఓపెన్ చేయండి. యా, నెక్స్ట్ ప్రాబ్లం ఓపెన్ చేయండి మా. శ్రీయా ట్రేడింగ్ కంపెనీ. ఓకే, సో అక్కడ బ్యాలెన్స్ షీట్ కనబడుతుందా? లయబిలిటీస్ అండ్ అసెట్స్. సో ఈ బ్యాలెన్స్ షీట్ ఎలా జనరేట్ అవుతుంది అని మనం చూసుకుంటే, లాస్ట్ ఇయర్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్గా మారుస్తే ఈ బ్యాలెన్స్ షీట్ జనరేట్ అవుతుంది. ఈ బ్యాలెన్స్ షీట్లో ఉన్న వాల్యూస్తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్తాం. ఈ బ్యాలెన్స్ షీట్లో ఉన్న వాల్యూస్ని ఓపెనింగ్ బ్యాలెన్స్గా ఎంటర్ చేసుకోవాలి. ఐటమ్స్లో కానీ లెడ్జెస్లో కానీ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకొని అమౌంట్ ఎంత మ్యాచ్ అవ్వాలి? ఇక్కడ 1,88,600 వచ్చింది. ఓకే, ఆ అమౌంట్తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ ఇయర్ కంపెనీ స్ప్లిట్టింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ యొక్క ప్రాసెస్ ఎలా చేయాలన్నది మనం తెలుసుకున్నాం. ఆల్రెడీ నిన్న మీరు ఇన్వెంటరీ చేశారు, అదే విధంగానే చేయాల్సి వస్తుంది. జస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ మనం ఏ విధంగా చేస్తామో తర్వాత రిమైనింగ్ కూడా చూద్దాం. ఓకే, టాలీ కనపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. బ్రదర్, ఎవరిదో సౌండ్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఐ థింక్ అవును సార్. మిగతా నా వాయిస్ క్లియర్ అందరికి? ఎస్ సార్. సో రిమైనింగ్ వారికి ఎవరికైతే సౌండ్ ప్రాబ్లం ఉంటుందో మీదే చెక్ చేసుకోండి. ఓకే, రెగ్యులర్గా క్లాసెస్ చెప్తున్నాను, ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎవరైతే అది చెప్తున్నారో అది ఒకసారి మీరు రీచెక్ చేసుకోండి. ఓకే, డన్. చూడండి, శ్రీయా ట్రేడింగ్ కంపెనీ. సేవ్ చేయాలంటే ఫంక్షన్ షార్ట్ కట్ కి ఏంటి మా? సేవ్ చేయాలంటే కంట్రోల్ ఏ. వెరీ గుడ్, కంట్రోల్ ఏ. మెయింటైన్ అకౌంట్స్, సెకండ్ ఆప్షన్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ ఎస్ పెట్టండి. రిమైనింగ్ నో పెట్టండి. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. తర్వాత ఫస్ట్ క్రియేట్ లేకి వెళ్దాం, లెడ్జెస్ లేకి వెళ్దాం. సో ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ క్యాపిటల్ అకౌంట్. ఇక్కడ అండర్లో చూడండి, లాస్ట్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ అని ఉంది కదా, ఇక్కడ ఇవ్వాలి 1 lakh. అది డెబిటా క్రెడిట్ అనేది ఆటోమేటిక్గా సాఫ్ట్వేరే తీసేసుకుంటుంది. ఓకే, డోంట్ వరీ. నెక్స్ట్ రమేష్, సన్రీ క్రెడిటర్స్. అమౌంట్ ఎంత? 20,000. తర్వాత ప్రకాష్ 30,000. తర్వాత పల్లవి లైవ్ ఇచ్చారు అక్కడ, లోన్స్ అండ్ లైబిలిటీ 38,600. తర్వాత ఫర్నిచర్ అసెట్స్ 18,000. నెక్స్ట్ కంప్యూటర్ ఫిక్స్డ్ అసెట్స్ 30,000. రామన్ కో 100 డెప్టార్స్ 10,000. రవి అండ్ కో 20,000. తర్వాత
ఎస్బీఐ బ్యాంక్ క్యాష్ ఆల్రెడీ డిఫాల్ట్గా ఉంటుంది, అది మనం వెళ్ళి అక్కడ తీసుకున్నాం. బ్యాంక్ అకౌంట్స్ 20,000. ఓకేనా. తర్వాత ఎస్కేప్ ఇవ్వండి. తర్వాత ఐటెంలోకి వెళ్ళండి. యూనిట్లోకి వెళ్తే ఓన్లీ ఎన్ఓఎస్ నెంబర్స్ మాత్రం ఉన్నాయి కాబట్టి నెంబర్స్ మాత్రమే చేయండి. తర్వాత స్టాక్ ఐటెం చూడండి, అక్కడ ఫస్ట్ ఏమింది గ్రైండర్స్ Grinder. నెంబర్స్ ఇక్కడ ఇవ్వాలి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్. సో 2000. 2,000. మిక్సెస్ సో ఓపెనింగ్ బ్యాలెన్స్ 1500. 1,500. సీలింగ్ ఫ్యాన్ Ceiling fan. Numbers 800. 800. తర్వాత టేబుల్ ఫ్యాన్ Table fan. 1,000. ఈ విధంగా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చుకోవాలమ్మా, లెడ్జర్లో కానీ ఐటెంలో కానీ. ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్ ఆల్టర్లోకి Sir, వెళ్ళండి. cash. Sir, cash ఇవ్వలేదు. క్యాష్ దగ్గరికి వెళ్తున్నాం. ఆల్టర్లోకి వెళ్ళి లెడ్జర్లోకి వెళ్ళి క్యాష్ ఓపెన్ చేయాలి. క్యాష్ డిఫాల్ట్గా ఉంటుంది కదా, అక్కడ వెళ్ళి అండర్లో ఇవ్వాలి 80,000. ఓకే, ఈ విధంగా మనం ఎంటర్ చేసుకుంటాం. తర్వాత డైరెక్ట్గా బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళండి. ఆల్ట్ F1 కింద చూడండి మా టోటల్ 1,88,600 వచ్చిందా. సో టోటల్గా లయబిలిటీస్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తాయి. ఇంకా కొత్తగా వచ్చిన లెడ్జెస్ ఆన్ ద స్పాట్ క్రియేట్ చేసుకుంటూ వెళ్దాం. ఎస్కేప్ వోచర్లోకి వెళ్ళండి. ఫస్ట్ వన్ పర్చేజ్. ఆల్ట్ C ఆల్రెడీ ఉంది కదా, ప్రకాష్ తీసుకోండి. పర్చేజ్ అనేది నేను చేయలేదు, ఆన్ ద స్పాట్ ఆల్ట్ C పర్చేజ్ అకౌంట్స్. ఓకే, ఐటమ్ ఏమన్నా ఇక్కడ సీలింగ్ ఫ్యాన్. Ceiling fan. క్వాంటిటీ అన్ని 50. 50. 800. సో తర్వాత టేబుల్ ఫ్యాన్. Table fan. 50,000. చూడండి, అమౌంట్ ఏమి ఇవ్వడం లేదు మా, అదే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఎందుకు తీసుకుంటుంది మాది ఆటోమేటిక్గా, మనం మాన్యువల్ ఇవ్వకుండానే ఎందుకు తీసుకుంటుంది చెప్పండి. Already opening balance లో వేసాం కదా ఎస్, ఓపెనింగ్ బ్యాలెన్స్లో మనం ఇచ్చాం కదా, ఆ అమౌంట్ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. ఓకేనా, డన్. సార్ డేట్ చేంజ్ చేయలేదు. సో డేట్ రియల్ టైంలో తీసుకోండి, ఇక్కడ ప్రజెంట్ టైం నో నీడ్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోవాలనుకుంటే డేట్ ఇచ్చేసి 1/5 తీసుకోండి, ప్రాబ్లం లేదు. సో తర్వాత మిక్సెస్. సో తర్వాత గ్రైండర్స్. Grinders. 2,65,000కి ప్రకాష్ దగ్గర నుంచి మన బిజినెస్ 2,65,000కి సమ్ ఐటమ్స్ని పర్చేజ్ చేస్తుంది. తర్వాత 2/5 డేట్ మార్చండి, 2/5. తర్వాత నెక్స్ట్ రమేష్ దగ్గర నుంచి అవే 50 నెంబర్స్ సేమ్ వాల్యూకి మళ్ళీ పర్చేజ్ చేస్తుంది. ఇప్పుడు రమేష్ తీసుకోండి. సో సీలింగ్ ఫ్యాన్ 50, 50. టేబుల్ ఫ్యాన్ 50, Table fan 50. మిక్సెస్ 50, Grinders. గ్రైండర్స్ 50. సేమ్ అమౌంట్ సేమ్ వాల్యూ ప్రీవియస్ ప్రకాష్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తుంది 1/5వ తారీఖున, 2/5వ తారీఖున రమేష్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తుంది. ఓకేనా, సేవ్ చేయండి. తర్వాత నెక్స్ట్ 1/6వ తారీఖున సేల్ చేసాం, డేట్ మార్చండి 1/6. ఎవరికి సేల్ చేసాం, రామ్ అనుకో. నేను సేల్స్ లెడ్జర్ చేయలేదు, ఆన్ ద స్పాట్ ఆల్ట్ C సేల్స్ అకౌంట్స్. సీలింగ్ ఫ్యాన్ 35, 1,000. తర్వాత Table fan టేబుల్ ఫ్యాన్ 35. 1,500. సో తర్వాత మిక్సెస్ 35, 2,000. 2,000. సో తర్వాత
గ్రైండర్స్ గ్రైండర్ 55, 32,500. 2,45,000కి మనం సేల్ చేసామండి. ఈ అమౌంట్ పైన ఉంటే అది ఐటమ్ స్పేస్, ఈ అమౌంట్ కిందికి వచ్చామంటే అది లెడ్జర్ స్పేస్. గుర్తుపెట్టుకోండి, ఈ ప్లేస్ లెడ్జర్ది. ఆల్ట్ సి, ట్యాక్స్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, అదర్స్. 2,45,000కి 4% ట్యాక్స్ ఎంత యాడ్ అవుతుంది? 9,800 ట్యాక్స్ యాడ్ అవుతుంది. 2,045కి 2,45,000కి 9,800 అమౌంట్ యాడ్ అవుతే కింద 2,54,800 అవుతుంది. సేవ్ చేయండి. 26. Sales to Ravi and Co. సో రవి అండ్ కో. కంట్రోల్ ఏ ఎంటర్. సీలింగ్ ఫ్యాన్ 35, ఫ్యాన్ 35, 35. మిక్సెస్ 35, 35. తర్వాత గ్రైండర్స్ 32. 2,45,000కి ట్యాక్స్ 4%. సేమ్ వాల్యూ, ఇద్దరికి సేమ్ వాల్యూ 2,54,800. నెక్స్ట్ 31,700 సేల్స్, అది కూడా క్యాస్ప్ సేల్ చేస్తున్నాం. కంట్రోల్ ఏ సేల్స్. సీలింగ్ ఫ్యాన్ 25, 25. ఫ్యాన్ 25, మిక్సెస్ 25, గ్రైండర్స్ 25. 25. సో గుర్తుపెట్టుకోండి, సేల్స్లో డిస్కౌంట్ వచ్చిందంటే అది మనకే నష్టం, మనకే ఎక్స్పెన్స్. పర్చేజ్లో డిస్కౌంట్ వస్తే మనకి ఇన్కమ్. ఇప్పుడు 1,75,000 మనం సేల్ చేసాం, ఆ కస్టమర్ డిస్కౌంట్ అడిగాడు. డిస్కౌంట్ అలౌడ్, ఆల్ట్ సి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మైనస్ మ్యాండేటరీ. మా పర్చేజ్లో అయినా సేల్స్లో అయినా మైనస్ మ్యాండేటరీ, -5%. చూడండి, 1,75,000లో 8,750 రూపాయలు కట్ అయిపోయింది. ఓకే, కింద చూడండి 1,66,050. దానికి మళ్ళీ ట్యాక్స్ యాడ్ చేయాలి 4%. మళ్ళీ 7,000 అమౌంట్ యాడ్ అయ్యింది. ఓకే, సేవ్ చేయండి. చూడండి, రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ రామ్ అండ్ రవి 80% ఆఫ్ సేల్స్ వాల్యూ. పేమెంట్ టు ప్రకాష్ అండ్ రమేష్ 70% ఆఫ్ పర్చేజ్ వాల్యూ. ఇప్పుడు మనం పర్చేజ్ చేసాం, సేల్ చేసాం, కానీ టోటల్ అమౌంట్ మనం ఇవ్వలేదు. అక్కడ 80% కస్టమర్ దగ్గర నుంచి మనం రిసీవ్ చేసుకున్నాం, మనమేమో 70% ఇచ్చాం. ఆ అమౌంట్ ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి అంటే డే బుక్లోకి వెళ్ళాలి. ఆల్ట్ F2 వచ్చేసి డేట్లు తీసేయండి. స్పేస్ ఎంటర్. ఓకే, డన్. కంట్రోల్ ఎన్ ఫర్ న్యూజిలాండ్. కంట్రోల్ ఎన్ అంటే ఓకే, ఎన్ ఫర్ న్యూజిలాండ్. ఓకే, చూడండి, రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ రామ్ అండ్ రవి. వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? 2,54,800, 2,54,800. ఆ వాల్యూ ఇవ్వండి. 80/100 203,840 వచ్చింది. తర్వాత నెక్స్ట్ ప్రకాశ్ అండ్ రమేష్ 2,65,000 ఇంటూ 70/100 1,85500 వచ్చింది. ఓకే, డన్. ఎస్కేప్ ఇవ్వండి. ఓచెస్లోకి వెళ్ళండి. ఓచెస్లోకి వెళ్ళి రిసిప్ట్ తీసుకోండి. రిసిప్ట్ తీసుకున్న తర్వాత రామ్ 203,840 మళ్ళీ క్రియేట్ చేయండి. రవి 203,840. తర్వాత చెక్ తీసుకోండి. ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ పేమెంట్ తీసుకోండి. ప్రకాష్ 185500. తర్వాత రమేష్ 85500. క్యాష్ చెక్ అని మెన్షన్ చేయలేదంటే క్యాష్ తీసుకోవాలి. ఎందుకు నెగిటివ్ స్టాక్ వస్తుంది అక్కడ?
చెప్పండి ఎవరన్నా, ఎందుకు నెగిటివ్ స్టాక్ వస్తుంది? క్యాష్ లో చేయలేదు. మనం క్యాష్ కి నెగిటివ్ స్టాక్ ఎందుకు వస్తుంది? ఎనీవన్? క్యాష్ లో డెబిట్ లో తీసుకోవాలి సార్. అవునా, క్యాష్ డెబిట్ తీసుకుంటావా? ఎందుకు నెగటివ్ బ్యాలెన్స్ వస్తుంది? ఆల్రెడీ అది క్రెడిట్ అని మెన్షన్ చేశారు కదా సార్ ప్రాబ్లమ్స్ లో. అయితే క్రెడిట్ అంటే చెక్ ద్వారా అట్లా వస్తుంది కదా సార్, క్యాష్ అని మెన్షన్ చేయలేదు. ఏమి మెన్షన్ చేయలేదు అంటే క్యాష్ అని మనం అనుకోవాలి. ఓకే, ఏమి మెన్షన్ చేయలేదంటే క్యాష్ అని మనం అనుకోవాలి. సో బట్ మన దగ్గర క్యాపిటల్ వాల్యూ తక్కువ ఉంది. మన దగ్గర క్యాపిటల్ ఉండేది 1 lakh, కానీ ఇక్కడ దగ్గర దగ్గర 3 lakhs వరకు మనము అమౌంట్ పే చేస్తున్నాం. నెగటివ్ బ్యాలెన్స్ వస్తుంది, అందుకే రెడ్ కలర్లో చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ క్యాష్ పెయిడ్ టు పెట్టి క్యాష్ కాంట్రా. అలాంటప్పుడు చెక్ తీసుకోవాలా సార్? ఏం లేదు, చెక్ మెన్షన్ చేస్తే చెక్ తీసుకోవాలి. మెన్షన్ చేయలేదు అంటే కంపల్సరీగా మనం క్యాషే తీసుకోవాలి. మళ్ళీ నువ్వు క్యాపిటల్ వాల్యూ యాడ్ చేసినప్పుడు అప్పుడు పాజిటివ్ వాల్యూగా మారుతుంది, నెగిటివ్ వాల్యూ. ఓకే ఓకే సార్. సో నెక్స్ట్ పేమెంట్. ఆల్ట్ సి, salaries, డైరెక్ట్ ఎక్స్పెన్స్, కంట్రోల్ ఏ 15,000. మళ్ళీ డెబిట్ చేయండి, ఆల్ట్ సి, వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 10,000. మళ్ళీ డెబిట్ చేయండి, ఆల్ట్ సి, ఎలక్ట్రిసిటీ బిల్, ఆల్ట్ సి, ఆల్ట్ సి, carriage outwards, $4,000. సో బై క్యాష్. ఈ విధంగా ఎంట్రీస్ అన్ని పాస్ చేయాలి. ఎస్కేప్ బుక్లో వెళ్తే మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అనేవి ఉంటాయి. ఆల్ట్ F2 తీసేసారంటే అన్ని ఎంట్రీస్ అనేవి వచ్చేస్తాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. నెట్ ప్రాఫిట్ 1,08,750. స్టాక్ సమ్మరీ, F12 కాన్ఫిగర్, గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. 100 పర్చేజ్ చేసాం, 95 సేల్ చేసాం, 5 లేకుండా 7 ఉన్నాయి. ఎందుకండి 7 ఎందుకు వచ్చాయి? 5 కదా ఉండాల్సింది. ఎందుకు లేవా చెప్పండి? ఎందుకుమా? 100లో ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. సో ఎందుకు ఇక్కడ 5 లేకుండా 7 ఎందుకు వచ్చాయి? 5 కదా ఉండాల్సింది. చెప్పండి. చెప్పండి మా, ఎనీ ఐడియా? నో ఐడియా? ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది కదా, ఓపెనింగ్ బ్యాలెన్స్ చేసి పెట్టుకుంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ 2 ఉన్నాయి కదా, అవి యాడ్ అవుతాయి. డాష్బోర్డ్ రిపోర్ట్స్ అనే వెబ్సైట్ చూడొచ్చు. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఇప్పుడు అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. ఈ విధంగా
మీరు ఓకే ఓపెనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ ఎంటర్ చేసుకొని ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా ఎలా బిజినెస్ చేయాలి అనేదే ఇక్కడ కాన్సెప్ట్. ఓకేనా? క్లియర్ మా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియరా? ఎనీవన్? ఏమైనా ఎనీ డౌట్స్? ప్లీజ్ కన్ఫర్మ్. ప్లీజ్ కన్ఫర్మ్ ఎనీ డౌట్స్? క్లియర్? ఓకే. టెక్నికల్ పాయింట్స్ ఏమేమి అయిపోయినాయమ్మా? టెక్నికల్ పాయింట్స్ డేటా బ్యాకప్ రిజిస్టర్ అయిపోయిందా? అయిందా? నో సార్. డేటా బ్యాకప్ రిజిస్టర్ అయిందా? నో సార్. అయిపోయింది కదా? నో సార్. డేటా బ్యాకప్ రిజిస్టర్ కాలేదా? లేదు సార్. ఓకే.